సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఉన్నత భాగ్యము విడచితివి, నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవితును ఇక నీ కొరకే. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవితును ఇక నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చరిత్రను మనం ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కాలినడకన ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయన రాజ్య స్వార్థను ప్రకటించుచున్న శ్రేష్టమైన దినాలు ఆ దినాలు. ఆ రోజు ఆయన ఓ పరిసయ్యుని ఇంట ఉన్నాడని అనేకులు చెప్పుకుంటున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ విషయాన్ని గుర్తించింది, గమనించింది. వెంటనే ఆమె యేసుక్రీస్తు ఉన్న ఆ ఇంటికి వెళ్ళి, ఆ ఇంట్లో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆమె వెనుక తట్టుగా వెళ్ళి యేసయ్య పాదాలు పట్టుకొని ఆమె కన్నీళ్లు కార్చి ఆమె అత్తరు తీసుకుని వచ్చింది. ఆయన పాదాలకు ఆ అత్తరుని పూసి ఏడ్చుచు తల వెంట్రుకలతో ఆమె ఆయన పాదాలు తుడిచినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యంలో మనం చదువుతామండి. ఒకసారి నేను చదువుతాను, ఆ మాటలని ఆలకించండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. పురిలారా, చూడండి, ఇక్కడ ఆమె ఆయన పాదాలు పట్టుకొని అత్తరు పూసి కన్నీళ్లు కార్చి ఏడుస్తుంది. ఈ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా అనిపించిందండి. ఈమె పాపాత్మురాలు కదా, ఈయన పరిశుద్ధుడు కదా. ఆమె వచ్చి ఆయన పాదాలు పట్టుకొని అలా ఏడ్చి అత్తరు పూసి ఆమె తల వెంట్రుకలతో అలా తుడుస్తుంటే ఆమె మౌనంగా ఉంటున్నాడు ఏంటినా అని కాస్త వాళ్ళు ఇబ్బందిగా ఆలోచిస్తున్నారు. అక్కడ కుడి ఉన్నవారే కాదు, ఆ ఇంటి యజమానుడు కూడాను. ఈయన బోధకుడైతే, ఈయన పరిశుద్ధుడైతే అసలు ఇలాంటి వారిని ముట్టనివ్వకూడదు కదా.
గద్దించాలి, నివారించాలి, ఖండించాలి. మరి ఆయన పాదాలు పట్టుకొని ఆమె అత్తరు పూసి కన్నీళ్లు కార్చి తుడుస్తుంటే మౌనంగా ఉంటున్నాడేంటినా అని ఆయన మనసులో వ్యధ చెందుతున్నప్పుడు హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు వెంటనే ఆయన దానికి సమాధానం ఇవ్వడం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. ఇందులో నేను విశేషంగా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఆమెను గురించి చెప్పిన చక్కటి మాట మీరు 47వ వాక్యంలో చూస్తారండి. ఈమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. పిల్లల చూడండి, వాక్య భాగంలో ఆమె విస్తారంగా ప్రేమించిందంట. నేను ఈ మాటే ఈ పూట మీతో చెప్పదలిచాను. ప్రేమించడం కాదండి, అక్కడ కూడి ఉన్న వారందరూ ఆయన్ని ప్రేమించేవాళ్లే. అసలు ఆయన్ని తన ఇంటికి పిలిచిన యజమానుడు కూడా ఆయనను ప్రేమించిన వాడే. ప్రేమించకుండా ఆయనను పిలుస్తారా? ప్రేమ లేకుండా ఆయనతో ఉంటారా? ప్రేమ లేక ఆయనతో నడుస్తారా? ప్రేమించేవాళ్లే. వాళ్లే కాదండి, ఈ మాటలు వింటున్న మీరైనా, ఈ మాటలు చెప్తున్న నేనైనా, మనమందరం కూడా ఆయనను ప్రేమించేవారమే. కానీ ఎలా ప్రేమిస్తున్నాం అనేది కదా ప్రశ్న. ఆయన మేలులు చేస్తాడని ప్రేమించేవాళ్ళు ఉంటారు, ఆయన దేవాతి దేవుడు అని ప్రేమించేవాళ్ళు ఉంటారు, లేక ఆయన వలన మనకి ఏదైనా మేలు కలుగుతుందని ప్రేమించేవాళ్ళు ఉంటారు. కానీ ఓ విస్తారమైన ప్రేమ ఏం చేస్తుంది? క్రియారూపకం దాలుస్తుందండి. ఆమె ఎంత ప్రేమించింది అనడానికి నిదర్శనం కళ్ళకు కట్టొచ్చినట్లుగా కనబడుతుంది. ఈ మాట మనం చెప్పుకోవడం కాదు, ఆమె ఆయనను అంత ప్రేమించింది అని, ఎంత ప్రేమ లేకపోతే ఆమె అలా చేస్తుంది అని మనం చెప్పుకోవడం కాదండి. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆయనే చెప్తున్నాడు ఆమె అంత విస్తారంగా ప్రేమించింది అని. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ప్రేమించడం కాదు, విస్తారంగా ప్రేమించడం, విస్తారమైన ప్రేమ కలిగి ఉండడం. ఈ విస్తారమైన ప్రేమలో మనం గుర్తించినప్పుడు ఎవరో ఏమైనా అనుకుంటారేమో, నేను ఇలా వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే చూసేవాళ్ళు మరోలా భావిస్తారేమో, నేను వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఈ విలువైన అత్తరు పూసి నేను కన్నీళ్లు కార్చి ఏడుస్తున్నప్పుడు నన్ను చూసేవాళ్ళు చిన్నచూపు చూస్తారేమో, ఇవి ఏవి కూడా ఈ విస్తారమైన ప్రేమలో కనిపించవండి. నేను ఈ సన్నివేశాన్ని ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజున కొంతమంది ప్రభువుని ప్రేమించే వాళ్ళుగా కనిపిస్తారు, కానీ ఇదిగో ఇవన్నీ చూస్తారండి. ఇప్పుడు నేను క్రైస్తవుడిని తెలిస్తే మా వాళ్ళు మమ్మల్ని వేరుగా చూస్తారేమో, ఇప్పుడు నేను బైబిల్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని దేవుని మందిరానికి వెళితే మా కొలీగ్స్, నా సహచరులు ఉన్నారు కదా, వాళ్ళంతా నన్ను అదొక విధంగా చిన్నచూపు చూస్తారేమో. ఇది కదా ఈరోజు జరుగుతున్న తంతు. బాహాటంగా ఒప్పుకోలేని, బాహాటంగా నిలబడలేని, అన్యజనుల ఎదుట, సకల జనుల ఎదుట నమ్ముకొనిన దేవుని గురించి వివరించలేని మోగబోయిన స్వరమే కదా మంది. నా ప్రేమని సహోదరులారా, దీనికి నిదర్శనం ఏంటయ్యారంటే, మనం ప్రేమించే ప్రేమలో లోటు ఉంది అనేది నిశ్చయం కదా. మనం విస్తారంగా ప్రేమించిన వారమైతే ఆ ప్రేమలో భయం ఉండదు, ఆ ప్రేమలో స్వార్థం ఉండదు, ఆ ప్రేమలో లోకాన్ని చూచే దృష్టి ఉండదండి. ఇక ఆమె ఎవరిని పట్టించుకోలేదు. ఎవరో ఉన్నారు, ఎవరో ఏమైనా అంటారు, ఏదో మరోలా చూస్తారు అని కాకుండా, నేను నా ప్రభు పాదాలు పట్టుకోవాలి, నేను ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చుకోవాలి అని ఆయనను ఘనపరచడం, ప్రియులరా ఆమె విస్తారముగా ప్రేమించడం ఈ లేఖనాల్లో మనం గుర్తిస్తాము. ఈ ప్రేమ, ఈ విస్తారమైన ప్రేమ మనం కలిగి ఉండాలని ఈ పూట దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రశ్నించుకోవాలి, విమర్శించుకోవాలి. ఆపద ముక్కులతో మనం ప్రార్థన చేయడం కాదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాం కనుక ఆరాధించడం కాదు, లేక ఏదో దేవుడు మేలు చేస్తాడని ఆ ప్రతిఫల అపేక్షతో మనం ఆయన సన్నిధిలో నిలవడం కాదు. కానీ మన గుండె నిండా ఆయన ప్రేమను నింపుకోవాలి, మన గుండె నిండా ఆయన రూపాన్ని స్థాపించుకోవాలి. ఆయనతో జీవించే జీవితంలో ఈ మధురమైన ప్రేమను మనం కొనసాగించుకోవాలని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరొక విషయాన్ని కూడా నేను మీకు రోమాపత్రికలో 15వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను.
కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. పిల్లల ఈ వాక్యంలో మీరు చూడండి, విస్తారముగా నిరీక్షణ గలవారమగుటకు. ఎలా? మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటే మనకు విస్తారమైన నిరీక్షణ కలుగుతుందంట. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం నిరీక్షించలేమండి. ఆ ఓర్పు, నేర్పు, సహనం, విశ్వాసం, సంతోషం ఇవన్నీ పరిశుద్ధాత్మని వలన మనకు కలుగుతాయి. ఈ విస్తారమైన నిరీక్షణ, వేచి చూడడం. నిరీక్షణ అంటే ఏంటి? వేచి చూడడం. ఈరోజున ఎంతమంది దైవ కార్యముల కొరకు వేచి చూస్తున్నారండి? ఈ మాటలు వింటున్నా మీరు కొంచెం విమర్శనాత్మకంగా ఈ మాటలు వినండి. దైవ కార్యముల కొరకు, దైవ చిత్తం కొరకు, దైవ ప్రణాళిక కొరకు, దేవుని ఉద్దేశం కొరకు ఎంతమంది వేచి నిలిచి నిరీక్షించగలుగుతున్నారు? ఆయన చెప్పేంత వరకు ఉండాలి, ఆయన చిత్తం కొరకు కనిపెట్టి ఉండాలి, ఆయన ఆలోచన తెలుసుకోవాలి. ఇలా నిరీక్షణ కలిగిన వారై ఎలాగా వేచి చూస్తున్నాము, ఎలా మనం ఆ కార్యముల కొరకు నిలిచి ఉండగలుగుతున్నాం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు మన అంతరంగములో ఉండి మనకు దేవుని మీద ఆ విశ్వాసాన్ని, నిరీక్షణను పెంచుతాడండి. ఈ పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు, మనల్ని తొందరపడనివ్వడు. ఆవేశాలకి లోనై ఆవేశంతో ముందుకు వెళ్ళిపోయి అనర్థాలకు పాల్పడి ఆ అపజయము చేత మనల్ని కృంగనివ్వడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చేయాలి అనేది పరిశుద్ధాత్ముడు సుస్పష్టంగా మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలండి. ఏదో నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను, బైబిల్ కూడా చదువుతున్నాను, ప్రార్థన కూడా చేస్తున్నాను అని అంత మాత్రమే అక్కడ మనం నిలిచిపోవడం కాదు. కానీ పరిశుద్ధాత్మ శక్తిని మనం ప్రార్థించి పొందుకొని, ఒకవేళ మీరు అడుగుతారేమో పరిశుద్ధాత్ముడు లేకుండా మరి నేను పాపాలు ఒప్పుకున్నానా అని అడుగుతారేమో. కాదనట్లేదు, పరిశుద్ధాత్ముడే మనకు పాపాన్ని ఒప్పింప చేసింది. ఇది పాపం, ఇది పవిత్రత అని మనకు కనువిప్పును కలుగు చేసింది పరిశుద్ధాత్ముడే. కానీ అంతటితో పాపాలు ఒప్పింప చేశాడు కనుక నేను పాపాలు ఒప్పుకున్నానని మనం అంతటితో సంబరపడడం కాదు. మనతోనూ మనలోనూ పరిశుద్ధాత్ముడు నివసించినట్లు మనం ఆయన ఆహ్వానించాలి, మనం ఆయనని స్వీకరించాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనం కొనసాగించబడాలి, నడిపించబడాలి. ఈ పరిశుద్ధాత్ముడు మనతోనూ మనలోనూ ఉన్నప్పుడు ఆయన మనకు విస్తారమైన నిరీక్షణ కలుగు చేస్తాడు. దైవ కార్యముల విషయంలో మాత్రమే కాదు, ప్రభు రాకడ కొరకు కూడా మనల్ని ఆయన సిద్ధపరుస్తాడు, నిరీక్షణ గలవారమై ఉండుటకు సహాయం చేస్తాడు. నా ప్రియులారా, ఏదైనా దేవుని మూలముగా మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తాడు. కొంతమంది దేవుని కార్యముల కొరకు వేచి ఉండక ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళ ఆలోచన అనుసారంగా వాళ్ళకు వచ్చినటువంటి తలంపులను ఆధారం చేసుకొని, వాళ్ళకి తెలిసినటువంటి లేకపోతే వాళ్ళకి స్నేహితులుగాను, శ్రేయోభిలాషులుగాను, ఆత్మీయులుగాను ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు, వారి మాటలు తీసుకొని అడుగులు వేస్తారు. ఆ తర్వాత ఓటమి పాలైన తర్వాత కన్నీళ్లు కారుస్తూ అప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వస్తారు. కాస్త దేవుని ఆలోచన కొరకు నిరీక్షించడం, దేవుని చిత్తం ఏమైనదో కనిపెట్టి ప్రార్థన చేయడం. యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళుతూ కూడా తన శిష్యులతో ఏం చెప్పాడు? మీరు యెరూషలేమును విడువక కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. పరిశుద్ధాత్ముడు అనే ఈ అనుభవము మనం కనిపెట్టి ప్రార్థన చేసి పొందుకొనవలసిన అనుభవం అండి. అందుకే ఈ పరిశుద్ధాత్ముడు కనిపెట్టడం నేర్పిస్తాడు, నిరీక్షించడం నేర్పిస్తాడు, వేచి చూడడం నేర్పిస్తాడు. ఆ దైవ కార్యముల కొరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుని ఆలోచన ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడు కూడా దేవుని ఆలోచన మనకు కష్టంగాను, నష్టంగాను, వేదనగాను, బాధగాను ఉండదండి. కీర్తనకారుడు దావీదు పలికిన మాట మీకు తెలుసు కదా, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుని ఆలోచన అలాగే ఉంటుంది, దేవుని ప్రణాళిక అలాగే ఉంటుంది, దేవుని సంకల్పం అలాగే ఉంటుంది. శాంతికరమైన జలముల యొద్ద నడిపించబడినట్లుగానే ఉంటుంది. ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైన అనుభవాలు, ఎక్కడ కలవరాలు కానీ,
ఎక్కడ సందేహాలతో కూడిన అనుభవాలు కానీ, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమనాలి, ఇలాంటి సందేహంతో కూడిన సందిగ్ధాలతో కూడిన బ్రతుకు ఉండదండి. ప్రశాంతంగా ఏది చేసినా కూడా, ఏది ముట్టుకున్నా, ఏది ప్రారంభించినా, ఏది సంకల్పించినా శాంతియుతంగాను, ప్రశాంతంగాను, నెమ్మదితోనూ, ఆనందంతోనూ అదిగో ఆ కార్యాలు సఫలమవడం మనం చూస్తాం. ఎప్పుడంటే మనం విస్తారమైన నిరీక్షణ గలవారమైనప్పుడు, కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆ ఓర్పుని మనం కలిగి ఉన్నప్పుడు. దావీదు జీవితంలో మీరు చూడండి, ఫిలిష్తీయులు అతని మీద దండెత్తినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, ఆ కంబళ చెట్ల కింద నువ్వు వేచి చూడు, నిలిచి ఉండు, ఆ చప్పుడు విన్నప్పుడు నువ్వు బయలుదేరు అన్నాడు. అన్ని చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన దావీదు ప్రభు మాటకు లోబడి ఆ దేవుని రాక కొరకు ఆయన వేచి చూచినట్లు, కనిపెట్టుకుని ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి. తత్ఫలితంగా ఏం జరిగింది? గొప్ప జయము కలిగింది, గొప్ప ఆశీర్వాదం కలిగింది. నా ప్రియ సహోదరులారా, మరి ఈరోజు దైవ కార్యాల కొరకు మీరు నిరీక్షించగలుగుతున్నారా? దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకుని ఉండగలుగుతున్నారా? దైవ కార్యాల కొరకు ప్రార్థించగలుగుతున్నారా? దేవుని చిత్తాన్ని తెలుసుకుని అడుగు వేయగలుగుతున్నారా? ఆలోచించండి. మరొక చరిత్ర కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యేసు ప్రభు ఒక రోజున ఆయన తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మీరు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ మాట చదువుతారండి. ఆయన శిష్యులకు కనబడ్డప్పుడు ఆయన శిష్యులు వలవేసి చేపలు పడుతున్నారు. యేసుక్రీస్తు చనిపోయాడు, ఇక మనకు దిక్కేముంది, మనకు అండెవరున్నారు అని మరలా వారు చేపలు పట్టడానికి అక్కడికి వెళ్ళారట. 2వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 21వ అధ్యాయంలో సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదబనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రియులారా చూడండి, వాళ్ళు రాత్రంతా శ్రమపడి, ఎందుకంటే ఇక పోషించేవాడు లేడు కదా, ఆకలి తీర్చేవాడు లేడు కదా, అద్భుతాలు చేసేవాడు లేడు కదా, మన ప్రక్కన నిలిచి మన వెనుతట్టి ధైర్యపరిచి బలపరిచి మనకు తోడుగా ఉన్నవాడు లేడు కదా, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు అనే ధోరణిలో అలసిపోయి ఉన్నారు వాళ్ళు. అంతేగాని ఆయన మరలా పునరుద్ధారుడు లేచి మనకు ఆయన కనిపిస్తాడని కానీ, మనల్ని నడిపిస్తాడని కానీ, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని వాళ్ళు విశ్వసించలేకపోయారు. అంచేత పోషించేవాడు లేకుండా పోయాడు కదా, ఇక ఏదో పని ఎత్తుక్కోవాలి, మనం ఏదో పని చేసుకోవాలి, మరలా యథా తదా అని వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారట. కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు, రాత్రంతా శ్రమ పడ్డారు. ప్రియమైన సహోదరులారా చూడండి, ఈ వాక్య భాగంలో యేసయ్య వారిని గుర్తించి వాళ్ళని పిలుస్తున్నాడు. 5వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. చూసారండి, విస్తారమైన చేపలు. ఏది? ఆ సముద్రంలోనే, ఆ వలే, ఆ నావే, ఆ మనుషులే. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఆ వల కుడివైపున వేయండి అని ఆయన ఇచ్చిన ఆలోచనానుసారంగా వాళ్ళు వల వేస్తే, ప్రియులరా, విస్తారమైన చేపలు పడ్డాయంట. ఇక్కడ చేపలు అనే దానికంటే విస్తారమైన దీవెన వాళ్ళకి దొరికింది, విస్తారమైన ఆశీర్వాదం కలిగింది. ఈ రోజున మనం దీవించబడుతున్నాము. ఈ విస్తారమైన దీవెన, ఈ విస్తారమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలగాలంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఆయన మాట చేత, ఆయన మాట చొప్పున మనం ఏదైనా కూడా చేయ ప్రారంభించినప్పుడు, మనం ప్రయాసపడినప్పుడు అందులో మనకు విస్తారమైన దీవెన కలుగుతుందండి. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. విస్తారమైన ప్రేమ, 2 విస్తారమైన నిరీక్షణ, 3 విస్తారమైన దీవెన. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరి ఆ దీవెనలకు మనం పాత్రులుగా ఉంటున్నామా? ఆ దీవెనలకు మనం యోగ్యులుగా ఉంటున్నామా?
ఆ దీవెనలకు అర్హులుగా బ్రతుకుతున్నామా? యేసుక్రీస్తు తన శిష్యుల్ని ఇద్దరిద్దరిని పంపిస్తూ అన్నాడు, మీరు ఏ గ్రామానికైనా వెళ్ళి మిమ్మల్ని చేర్చుకుంటే ఎవరైనా ఆ ఇంట్లో ఉండి మీరు పరిచయం చేసి మీరు వచ్చేటప్పుడు ఆ ఇంటికి సమాధానం కలుగును గాక అని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ దీవెన వాళ్ళ ఇంట నిలిచి ఉంటుంది, ఆ ఆశీర్వాదం వాళ్ళు అనుభవిస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? దైవజనుడు దీవించిన, దేవుడు ఆశీర్వదించిన యోగ్యత మనకు లేకపోతే ఆ దీవెన మనకు రాదు. అర్హత మనకు లేకపోతే ఆ ఆశీర్వాదం మనం పొందుకోలేము. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం అండి. మరి ఈ విస్తారమైన దీవెనను పొందుకోవడానికి మనలో కూడా ఆ యోగ్యత, అర్హతని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన మాటకు లోబడి ఆయన మాట చొప్పున మనం నడిపించబడినప్పుడు నిశ్చయముగా ఏ కొదువ మనకుండదు, ఏ లేమి మనకుండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏ విషయంలో కొదువ అనేది కనిపించదు. జ్ఞానమందు కానీ, వివేకమందు కానీ, ఆలోచన యందు కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఏ విషయంలో లోటు అనేది మనకు కనిపించదు. ఎప్పుడంటే ఆయన మాట చొప్పున మన బ్రతుకుని మనం నడిపించుకున్నప్పుడు, ఆయన మాట చొప్పున మన కార్యాలు ప్రారంభించినప్పుడు, ఆయన మాట మీద ఆధారపడినప్పుడు, ఆయన మాటతో మన జీవితాన్ని ముందుకి కొనసాగించుకున్నప్పుడు, నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యాలతో మన జీవితాన్ని సరిచేసుకొని విస్తారమైన ప్రేమ కలిగి ఉండడానికి, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండడానికి, విస్తారమైన దీవెన పొందుకోవడానికి ప్రభు పాదాల దగ్గరికి వెళదాము. నిశ్చయముగా ఆయన కృప చూపునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపత్యుల ప్రభువా, మీకు వందనాలు నాయన. మేము కలిగి ఉన్నవి విస్తారంగా కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రేమ, నిరీక్షణ, ఆశీర్వాదం మేము విస్తారంగా కలిగిన వారమై నీ కొరకు పత్రికలుగా జీవించుటకు సహాయం చేయమని ఇదిగో ఈ మాటలు వింటున్నా మీ ప్రియ బిడ్డలను ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ప్రేమించడం కాదు కానీ విస్తారంగా ప్రేమించడం, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండడానికి, అలాగే మీ వలన విస్తారమైన దీవెనలు పొందుకోవడానికి మీరు కృపను అనుగ్రహించి నడిపించమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.